సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి ముద్దపప్పు తయారు చేస్తున్నాం. సో పచ్చిమిర్చికి మంచి స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడం కోసం నేను ఇలా పుల్కా జాలి పెట్టుకున్నాను. మా దగ్గర అయితే కొంచెం పెద్ద జాలి ఉంది, మీ దగ్గర చిన్న జాలి ఉంటే అది పెట్టుకోండి. పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం ఒక చిన్న ఘాటు పెడితే పేలకుండా ఉంటుందండి. ఇలా కాలిస్తే పచ్చిమిర్చి రుచి మాడిపోతుందండి, అసలు బాగుంటుంది స్మోకీగా. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ పచ్చిమిర్చి కాలుతూ ఉంటుంది. ఈ లోపల ఇందులో కందిపప్పు నేను జస్ట్ ఒక అరగంట అయిందండి నానబెట్టేశాను. ఇందులో కాస్త పసుపు, ఒక చుక్క నూనె. ఈ ముద్దపప్పు కాబట్టి ఎక్కువ నీళ్లు వేయట్లేదు. పచ్చిమిర్చి మట్టి కాస్త నల్లగా అయితేనే బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేస్తే పప్పు ఇక్కడ ఉడుకుతూ ఉంటుంది. పచ్చిమిర్చి అన్ని వైపులా తిప్పుకొని కాల్చుకుంటూ ఉండాలి. అసలు రకరకాల యాప్స్ వచ్చాయి, కానీ నేను ఇలా వంట చేస్తూ ఉంటే ఇక్కడ ఉండే ఈ ఫ్లేవర్, ఈ అరోమా అంతా టీవీలో నుండి మీకు చూస్తే కనిపిస్తుంది కదా, వండితే అరోమా ఎలా ఉంటుందో అది కూడా వస్తే బాగుంటుంది కదండి. సో మీకు అర్థమవుతుంది ఏది బాగుంది, ఏది వెంటనే వండుకోవాలి అనే ఫీల్ వస్తుంది. అలా వస్తే బాగుండేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఇలా కాస్త నల్లగా అయిన పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. ఇలా ఒకవేళ కాల్చుకోవడం కుదరకపోతే కనుక కొద్దిగా నూనె వేసేసి మీరు ప్యాన్లో ఫ్రై కూడా చేసుకోవచ్చు. మిక్సీ జార్లో అయినా వేసుకోండి, లేదా రోల్ ఉంటే కనుక హ్యాపీగా ఓపికంటే దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కాల్చిన పచ్చిమిర్చితో పచ్చడి కూడా చేస్తారండి, బాగుంటుంది. సేమ్ టమాటా పచ్చడి కూడా ఇలా చేస్తారు కాల్చుకొని. స్టవ్ ఆఫ్ చేసేసాను. కుక్కర్ని ఇటు సైడ్కి పెట్టేసుకున్నాం. తొందరగా పప్పు ఉడుకుతుంది. పచ్చిమిర్చి కాల్చుకొని ఇందులో వేసాం కదా, ఇందులో కొన్ని వెల్లుల్లి వేస్తున్నాను. కాస్త జీలకర్ర కూడా ఇంట్లో వేసాను. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసేసాను. నానబెట్టుకున్న చింతపండు కూడా ఇందులోనే వేసుకోవాలి. చింతకాయ ఉంటే చింతకాయ వేసుకోండి, ఇంకా బాగుంటుంది. చింతకాయ సీజన్లో మీకు చింతకాయ దొరికితే అది ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు, లేకపోతే నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసేసుకోవచ్చు. దీన్ని మనం మిక్సీ పడదాం. మిక్సీ చేసుకోవాలి. మీకు వెల్లుల్లి కనిపించాలి, పచ్చిమిర్చి ముక్కలు కనిపిస్తున్నాయి, మనకి చింతపండు కనిపిస్తుంది, జీలకర్ర వేసాము. ఆ ఫ్లేవర్తో అసలు ఎంత బాగుంటుందో. దీన్ని వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి, ఇది కూడా తిరిగిపోతుంది అనమాట. ముఖ్యంగా జలుబు చేసి లేకపోతే జ్వరం వచ్చిన తర్వాత ఒక 2-3 డేస్ మన నాలుకంతా పిచ్చిగా ఉంటుంది, ఏదో తినాలి అనిపిస్తుంది, ఏం తిన్నా టేస్ట్ తెలీదు. అలాంటి టైంలో ఇలా మిక్సీ పట్టేసుకొని జస్ట్ కాల్చుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిని కూడా కాల్చుకోండి కుదిరితే, లేదా పెనం మీద లైట్గా వేయించుకొని కొంచెం నువ్వులు కూడా వేసి అన్నీ ఇలా మిక్సీ పట్టుకొని నెయ్యితో తాలింపన్న లేకపోతే నూనెతో తాలింపన్న చేసుకొని అందులో ఇది వేసేసి వేడి అన్నంలో తింటే మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. సో ఇప్పుడు పప్పుని పెట్టేసాం కదా, పప్పు ఒక 3 విజిల్లు వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ముద్దపప్పుని బయటికి తీసేసి పచ్చిమిర్చితో మనం ఎలా తాలింపు చేయాలి చూద్దాం. ఒకసారి తిన్నానంటే అస్సలు వదిలిపెట్టరు. సో మరి కుక్కర్ విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. పప్పు బాగా ఉడికిపోయింది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేద్దాం, వేడెక్కుతుంది. ముద్దపప్పుకి ఎప్పుడు పప్పు మెత్తగా అవ్వాలి. పప్పు కవ్వం తీసుకొని మెత్తగా మెదిపేసుకుందాం. ముద్దపప్పు అంటేనే మెత్తగా అయిపోవాలి. ఇలా
ముద్దపప్పుని చక్కగా మెదిపిన తర్వాత ఇందులో నేను కాస్త వెన్నపూస వేస్తున్నానండి. చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి ఎప్పుడన్నా. సింపుల్గా మీరు ఉట్టి ముద్దపప్పు ఉడికిచ్చినా సరే వేడిగా ఉన్న పప్పులోనే వెన్నపూస వేసి కలిపేసేయండి, చాలా బాగుంటుంది. కానీ పప్పు మటుకి వేడిగా ఉండాలి, వేడిగా ఉన్నప్పుడే ఇలా మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట. సో ఇలా బటర్ వేసి బాగా కలిపేసాం కదా. అలాగే ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, కాల్చుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర. సో ఇప్పుడు బాండి పెట్టాను, మనం నెయ్యి వేసుకోవాలి తాలింపుకి. మొత్తం తాలింపు మనం నెయ్యితోనే చేస్తున్నాం. మీకు కావాలి అంటే నూనెతో కూడా చేసుకోవచ్చు, బట్ నెయ్యితోనే ముద్దపప్పు కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది కదండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత కాస్త ఆవాలు వేసి కాస్త వేగనివ్వాలి. అలాగే కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేగాలి. ఇప్పుడు కరివేపాకు, తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేస్తున్నాం. ఇప్పుడు నేను చింతపండు వేసాను కదా, చింతపండు కన్నా చింతకాయ ఉంటే గనక వేస్తే ఇంకా బాగుంటుందండి. అసలు ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా బాగుంటుంది, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి చింతకాయ తొక్కు చేసి పెట్టుకుంటాం కదా మనం, ఆ తొక్కు అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇది కలుపుతుంటేనే ఆ స్మెల్ అసలు ఎంత బాగుందంటే అరోమా పక్కింటి వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. అందులో మనం నెయ్యి వేసి తాలింపు చేస్తున్నాం కదా, అసలు అదిరిపోయింది. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసుకోవాలి. మిక్సీ జార్లో నేను కొంచెం ఉప్పు వేసాను, పచ్చిమిర్చికి ఉప్పు వేసే మిక్సీ పట్టుకోవాలన్నమాట. మీకు చూడండి, పచ్చిమిర్చి కనిపిస్తుంది, చింతపండు కనిపిస్తుంది, వెల్లుల్లి కనిపిస్తుంది, అవన్నీ కనిపించేలాగానే మనం మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఫైన్ పేస్ట్ చేస్తే మనకి అస్సలు బాగుండదు, అస్సలు బాగుండదు. అది మనకి మీరు చూసుకొని మిక్సీ అయినా చేసుకోండి, లేదా పచ్చాగా దంచినా కూడా బాగుంటుంది. ముద్దపప్పుని వేసేసుకోవాలి. ఇలా మీరు లంచ్ బాక్స్కి కట్టించినా కూడా బాగుంటుంది. మొత్తం మిక్స్ చేసి ఒక ఉడుకొస్తే సరిపోతుందండి. పచ్చిమిర్చి ముద్దపప్పు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకొని పైనుండి అప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. నేను ఇందాక మిక్సీ పట్టేటప్పుడు వేసిన ఉప్పు అయితే సరిపోదు, ఇందులో మళ్ళీ ఇంకొంచెం ఉప్పు వేస్తున్నాను. వేడి అన్నంలో చక్కగా కలుపుకొని ఇంకాస్త నెయ్యి వేసుకొని లేదా వెన్నపూస వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పక్కన మట్టి అప్పడాలు లేకపోతే వడియాలు అస్సలు మిస్ అవ్వద్దు. దీన్ని మీరు చపాతీతో, పుల్కాతో, జీరా రైస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ముద్దపప్పుతో కాంబినేషన్ చెప్పేదేముందండి, ఒక్కొక్కలాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ముద్దపప్పుని బాగా థిక్గా కలుపుకొని రసం వేసుకొని తినే వాళ్ళు కూడా ఉంటారు. రసం కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఏ రసమైనా, పప్పు రసమైనా, రెగ్యులర్గా టమాటా రసమైనా ముద్దపప్పు కాంబినేషన్తో బాగుంటుంది. నన్ను అడిగితే నువ్వు ఎలా తింటావు స్వప్న అంటే, నా స్టైల్ ముద్దపప్పుని ఇంత కొంచెం అన్నం తీసుకొని ఎక్కువ పప్పు తీసుకొని కాస్త నెయ్యి వేసి మొత్తం తిక్కు కలిపేయాలన్నమాట. ఇంకా అన్నం కనిపించకూడదు మనకి, మొత్తం పప్పుగానే కనిపిస్తుంది. మళ్ళీ ఎక్కువ మసాలాలు అవి ఇవి ఏం అవసరం లేదండి. జస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఎగ్ని బీట్ చేసి అందులో వేసి కొంచెం ఉప్పు కారం పైన అలా చల్లుకొని మళ్ళీ ఇలా పెద్దగా ఆమ్లెట్ వేయండి. నేను చిన్న గుంటె కడాయి పెట్టుకొని అందులో ఆమ్లెట్ వేసి రెండు వైపులా కాస్త కలర్ వచ్చే వరకు మంచిగా ఆమ్లెట్ని కాల్చుకొని, ముద్దపప్పు కలిపింది కదా, తిక్కగా కలిపాను కదా, ప్రతి ఒక్క ముద్దలో ఆమ్లెట్ కావాలి. ఒక ఎగ్గు సరిపోకపోతే 2 ఆమ్లెట్ కూడా వేసుకొని చక్కగా ఎంజాయ్ చేసేస్తాను అనమాట. రోజుకు ఒక కప్పు ముద్దపప్పు తింటే మంచి ప్రోటీన్ వస్తుంది, తిన్నాము అన్న సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. సో ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ముద్దపప్పుతో పచ్చి పులుసు కాంబినేషన్ కూడా బాగుంటుందండి. యాక్చువల్గా సాంబార్ చేసిన తర్వాత మా ఇంట్లో ముద్దపప్పు ఖచ్చితంగా ఉంటుంది. సాంబార్ కలుపుకొని ముద్దపప్పు కలుపుకొని తింటే కూడా బాగుంటుంది. మా ఆయనకైతే చాలా ఇష్టం. సాంబార్ చేసినప్పుడల్లా ఖచ్చితంగా ముద్దపప్పు ఉంచాల్సిందే. పచ్చిమిర్చి, ముద్దపప్పు పైన మళ్ళీ నెయ్యి, ఇలా ఎక్కువ నెయ్యి వేసుకొని
తింటే మనకి అద్దరిపోతుంది. పచ్చిమిర్చి ముద్దపప్పు తయారీ విధానం: ముందుగా పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకొని జాలి పెట్టి అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. కాల్చుకున్న పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసి కొద్దిగా పసుపు వేసి నీళ్లు పోసి 3 విజిల్లు ఉడికించి ముద్దపప్పుని మెత్తగా మెదుపుకొని అందులో వెన్నపూస వేసి కలుపుకోవాలి. ఒక బాండీ పెట్టి నెయ్యి వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు పేస్ట్ వేసి కాస్త వేగిన తర్వాత మెదుపుకున్న ముద్దపప్పు కూడా వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత కాస్త ఉప్పు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని పైనుండి నెయ్యితోని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి ముద్దపప్పు రెడీ అవుతుంది.